కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని కంపెనీలకి లేఖ రాసిన అయ్యర్ కమిటీ కానీ మెగా కంపెనీకి మాత్రం ఎలాంటి లేఖలు రాయలేదు. అంటే మరి క్లీన్ చిట్ ఇచ్చేసినట్టేనా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో చాలా వరకు అందరికీ లేఖ రాశారు కంపెనీస్కి అన్నిటికీ. కానీ మెగా కంపెనీకి మాత్రం ఎట్లాంటి లేఖ అయితే వెళ్ళలేదు. అయ్యర్ కమిటీ వాళ్ళు ఎలాంటి లేఖ రాయలేదు. అంటే వీళ్ళు క్లీన్ చిట్ ఇచ్చేసినట్టేనా మరి వాళ్ళకి? చూడు, లేఖలు రాయలేదు అని అంటే మెగా కంపెనీని మరి పక్కన పెట్టేసినట్టే కదా. మెగా కంపెనీకి సంబంధించి ఒక లేఖ కూడా రాయలేదు చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ. ఇప్పుడు చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అధ్యయనం చేస్తూ ఉంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేటువంటి నిబంధనల ప్రకారం లేదా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడిగినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేకమైన అనుమానాలు ఉన్నాయి, ఆరోపణలు కూడా ఉన్నాయి. అది 1,00,000 కోట్ల ప్రాజెక్టులో దాదాపుగా 30% మిస్యూజ్ అయిపోయింది. 30,000 కోట్లు దాంట్లో మింగేశారని చెప్పేసి చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు మొదటి నుంచి కూడా. రేవంత్ రెడ్డి అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అనేకమైనటువంటి కంప్లైంట్ చేశారు. అప్పట్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి షర్మిల కూడా కంప్లైంట్ చేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జడ్సన్ అనేది అధిపతిగా యుద్ధ ప్రాతిపదికన అదే పనిలో ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం ఏంటంటే 12,000 కోట్ల జిఎస్టీనే మెగా కంపెనీ ఎగ్గొట్టిందని చెప్పి ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్. దాని మీద ఇంతవరకు ఎంక్వైరీ లేదు. ప్లస్ మెగా ప్రాజెక్టుకి సంబంధించి ఒక ఇరిగేషన్కి సంబంధించి ఇంజనీర్కి సంబంధించినటువంటి కార్యదర్శి సంబంధించినటువంటి కుమార్తె వివాహానికి భారీ స్థాయిలో ముడుపులు ఇచ్చారు. ఆ పెళ్లి మొత్తం ఖర్చును ఆయనే భరాయించారు, కొన్ని కోట్ల రూపాయలు అనేది జాతీయ మ్యాగజైన్స్లో, జాతీయ మీడియాలో కూడా వచ్చినటువంటి న్యూస్. కానీ ఇప్పుడు చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ మాత్రం లేఖలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ దీనికి సంబంధించినటువంటి అవకతవకల మీద మేడిగడ్డలో ఏం జరిగింది, సుందిళ్ళలో ఏం జరిగింది, అన్నారంలో ఏం జరిగింది అనేది అన్ని కంపెనీలకి లేఖలు రాసింది. ఎక్సెప్ట్ మెగా కంపెనీకి కాకుండా మెగా కంపెనీకి కాకుండా అన్ని కంపెనీలు నవయుగ కానీ అది చేసినటువంటి కంపెనీలు ఉన్నాయి. నవయుగతో పాటు ఇంకొక 2-3 కంపెనీలు ఉన్నాయి. వాటన్నిటికి కూడా లేఖలు రాయడం జరిగింది. అయితే మెగాకి సంబంధించి ఎక్కడ కూడా లేఖలు రాయాల. అసలు ఇది మేడిగడ్డ కుంగిపోవటం, కాళేశ్వరం ప్రాజెక్టు విషయాన్ని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెద్ద ఇష్యూగా మాట్లాడారు. కానీ ఆ సందర్భంగా మెగా కంపెనీ గురించి ప్రస్తావన రాలేదు. తర్వాత ఇప్పుడు ఈ కంపెనీ సంబంధించినటువంటి నిర్వాహకాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధ్యయనం చేస్తుంది. దాని మీద సిట్టింగ్ జడ్జి విచారణకు కూడా ఆదేశించారు. ఇక్కడ ఆదేశించినప్పుడు అసలు దీనికి బాధ్యులు ఎవరు అనే దాని మీద రకరకాల కంపెనీల పేరు L&T కంపెనీ వస్తుంది. L&T కంపెనీకి ఆల్రెడీ లెటర్ రాయడం జరిగింది. L&T కంపెనీ తప్పు చేసిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ఇరిగేషన్కి సంబంధించిన అధికారులు కూడా L&T కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడ కూడా మెగా కంపెనీకి సంబంధించిన ప్రస్తావన ఎక్కడ రాలా. కానీ మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ని కట్టింది అని చెప్పి అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మెగా కంపెనీ. తర్వాత ఇంకోటి మెగా కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్స్ లేదంటే ఎవరైతే ఉన్నారో యజమానులు, వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. అందుకే మెగా కంపెనీకి కాకుండా మిగతా కంపెనీల మీద ఎంక్వైరీ చేశారు. దీని వెనక అంత రాజకీయపరమైన ఎంక్వైరీ తప్ప దీని న్యాయం జరిగేటువంటి అవకాశం లేదని చెప్పి అంటున్నారు. ఇప్పుడు తాజాగా జరిగింది ఏంటంటే బ్యారేజీలు ప్రమాదంలో ఉన్నాయి అని చెప్పి గుర్తించారు. ఇది అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ళ కమిటీ గుర్తించింది. దాన్ని మళ్ళీ మరమ్మతు ఎలా చేయాలనే దాని మీద అధ్యయనం చేస్తుంది. అధ్యయనం చేస్తున్నటువంటి క్రమంలో క్రమబద్ధీకరించి ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళని కొన్ని వివరాలు కోరింది. కాంట్రాక్టర్స్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ కోరినప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను నిర్మించినటువంటి కాంట్రాక్ట్ సంస్థలు L&T, ఆస్కాన్స్, నవయుగ
ఓకే. ఈ 3 కంపెనీలకి ఈ చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ అంటే నిపుణులతో కూడినటువంటి ఈ చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ లేఖలు రాసింది. మాకు వివరాలు ఇవ్వండి, మీరు ఈ ప్రాజెక్ట్ని ఎలా కట్టారు, డిజైన్ ఎవరు ఇచ్చారని. వాళ్ళు ఏం చెబుతున్నారు, డిజైన్కి సంబంధించి మాకేం సంబంధం లేదు, డిజైన్ అంతా ప్రభుత్వం ఇచ్చింది, ప్రభుత్వాన్ని అడగండి అని వాళ్ళు చెబుతున్నారు. కానీ ఇక్కడ లేఖలు రాసినటువంటి వాళ్ళు ప్రధానమైన కంపెనీ మెగాది లేకపోవడం అనేది విచిత్రం. అంటే క్లీన్ చిట్ ఇచ్చినట్టు, దాని ప్రమేయం ఏం లేదని అనుకోవాలి మనం. సో ఇక్కడ 3 కంపెనీలకు లేఖలు రాసింది. సో బ్యారేజీల వారీగా ఎవరెవరు ఆ బ్యారేజీని కట్టారు అనేది గుర్తించి ఒక సమగ్రంగా ఒక నోటు తయారు చేసి సుమారు 35 ప్రశ్నలు వేస్తూ ఆ కాంట్రాక్ట్ సంస్థలకి లేఖలు రాయడం జరిగింది. సో బ్యారేజీలు ప్రారంభించిన తర్వాత మొదట కురిసినటువంటి వర్షాకాల సమయంలో వాటికి ఎంత నష్టం వాటిల్లో అవకాశం గురించి సంకేతాలు అందినాయి, కానీ ఎందుకు చర్యలు తీసుకోలేదు అప్పుడు ఆ కాంట్రాక్ట్లో అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు తొలి రోజుల్లో. తర్వాత ఆ చర్యలు తీసుకోకపోవడంతో ఆ తర్వాత సంవత్సరం తీవ్రత పెరిగి స్ట్రక్చర్కి నష్టం వాటిల్లింది. అంటే మొదటి సంవత్సరం కనుక దీన్ని ఇమీడియట్గా గుర్తించినట్టు ఇంత నష్టం వాటిల్లేది కాదు, మీరు ఎందుకు గుర్తించలేదు, ఇలాంటి ప్రశ్నలు వేసిందనమాట. సో దీని మీద సమగ్ర వివరణ ఇవ్వాలని ఆ కంపెనీలకు అన్నిటికీ లెటర్ రాసింది. బ్యారేజీ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అసలు కాంట్రాక్ట్లో సంబంధం ఉందా లేదా, ఉంటే కనుక ఒప్పందం ప్రకారం నిర్వహణ బాధ్యత ఎన్ని సంవత్సరాలు, ఆపరేషన్ మెయింటెనెన్స్ ఒప్పందం డాక్యుమెంట్ను ఉందా మీ దగ్గర, ఉంటే మాకు పంపించండి. ఆ లేఖలో పొందుపరిచినటువంటి అంశాలు. తర్వాత ప్రాజెక్టులో ప్రతి పని బ్లాకుల వారీగా, అంటే పని చేసేటప్పుడు బ్లాకుల వారీగా చేస్తారు. నిర్మాణ షెడ్యూల్ ఏంటి, ఏ బ్లాక్ని ఎప్పుడు నిర్మించాలి ఏంటి, ఆ నిర్మాణ సమయంలో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇచ్చిన డ్రాయింగ్కి భిన్నంగా ఎందుకు చేయాల్సి వచ్చింది, అంటే సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఒకటి ఇస్తుంది, దాని ప్రకారం కట్టాలి, దాన్ని ధిక్కరించి మీరు ఎందుకు కట్టారు, ఎందుకు కట్టాల్సి వచ్చింది అనేది అని 35 ప్రశ్నల్లో ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత ఈ సిడిఓలో షీట్ ఫైల్స్కు సిఫారసు చేసినా కానీ కటాఫ్కు సీకెండ్ ఫైల్స్ని ఎందుకు నిర్ణయించాల్సి వచ్చింది. వాస్తవంగా నిర్మాణంలో షీట్ ఫైల్స్ ఉపయోగించాలి, కానీ వాటికి బదులుగా సీకెండ్ ఫైల్స్ను ఉపయోగించారు, ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది. సీకెండ్ ఫైల్ కట్ ఆఫ్ నిర్మాణం మెథడాలజీ ఏంటి, ఏ మెథడాలజీ ప్రకారం మీరు నిర్మించారు. తర్వాత నిర్మాణ సమయంలో పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన యంత్రాంగం ఉందా, ఆ నిర్మాణాన్ని పర్యవేక్షించింది ఎవరు, పర్యవేక్షణకు సంబంధించినటువంటి వివరాలు వాటన్నిటిని పరిశీలించినటువంటి వాళ్ళు ఎవరు, ఆ వివరాలన్నీ ఇవ్వాలన్నారు. తర్వాత ర్యాఫ్టు, కటాఫ్, కనెక్షను, జాయింట్ నిర్మించినటువంటి క్రమం ఏ విధంగా ఉంది, ఎలా నిర్మించారు, రాఫ్ట్, కటాఫ్, కనెక్షన్ ఈ మధ్య మీరు ఏ విధంగా నిర్మించారు, అంటే మీరు అనుసరించిన పద్ధతి ఏంటి అది తెలపాలన్నారు. అలాగే ఈ పని చేసినటువంటి వివరాలు మొత్తం తెలపాలి. తర్వాత సంబంధిత ఇంజనీరు ఆమోదిస్తారు కదా ప్రభుత్వం వైపు నుంచి, ఆమోదించిన ఇంజనీర్ ఎవరు, నాణ్యత ధృవీకరిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ మీ దగ్గర ఉందా, నిర్మాణ సంస్థ అంతర్గత క్వాలిటీ కంట్రోల్ విభాగం పరిశీలనలో ఉందా, వీటన్నిటికి కూడా సమాధానం ఇవ్వాలని చెప్పి ఈ 3 కంపెనీలకి లేఖలు రాసింది. తర్వాత మేడిగడ్డ మీద ఇంకా ఎక్కువగా వివరాలు కోరింది కమిటీ. ఏం కోరింది, మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో NDSA నిపుణుల కమిటీ మరిన్ని వివరాలు కోరింది. నిర్మాణ సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు, బ్యారేజీకి నష్టం జరిగినట్లు గుర్తించినప్పటి నుంచి ప్రాజెక్ట్ ఇంజనీర్లతో జరిపిన ప్రత్యుత్తరాలు, తర్వాత బ్యారేజీ దిగున ప్లింత్ స్లాబ్, CC స్లాబ్ బ్లాక్లు, టో వాలు, లాంచింగ్ అఫ్రాను, ఇవన్నీ కూడా దెబ్బతినడానికి పక్కకు జరగడానికి కారణాలు ఏంటో తెలియజేయాలి మేడిగడ్డ విషయంలో. అలాగే బ్యారేజీలు ప్రారంభించిన వెంటనే ఇది జరగడానికి కారణం ఏంటి, అసలు ఇది కుంగడానికి, వచ్చే వర్షాకాలంలో వరద రాకముందే బ్యారేజీల రక్షణకు ఎలాంటి చర్యలు అవసరమని భావిస్తున్నారు వాళ్ళని అడిగాను, వీటిని ఎలా నిర్మించాలి అని. తర్వాత దీర్ఘకాలంలో తీసుకోవాల్సిన ఏంటి, షార్ట్ టర్మ్లో తీసుకోవాల్సిన ఏంటి, ఇలాంటి అంశాల మీద మొత్తం ఈ 3 కంపెనీలకి వివరాలను కోరుతూ లేఖలు రాసింది అయ్యర్ కమిటీ. ఏమేమి కంపెనీ, L&Tకి, అస్కాన్స్, నవయోగ, ఈ 3 కంపెనీలకి. అంటే కాళేశ్వరం తోటి లేదంటే ఈ సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్ట్ తోటి మెగా కంపెనీకి సంబంధం లేదన్నట్టుగా ఆ కమిటీ చెప్పింది. అందరూ అనుకునేది ఏంది, కాళేశ్వరంగానే మెగా కంపెనీ కట్టించింది, మెగా కృష్ణారెడ్డి, మెగా పేరు కూడా చెప్తుంటారు.
సో ఆయన తోటి రాజకీయపరమైన బంధం ఉంది, అందుకే ఆయన గురించి ఆయన కంపెనీ గురించి వీళ్ళు దాట వేస్తున్నారు అని. బట్ ఈ కమిటీ కూడా మెగా సంబంధించినటువంటి లేఖలు రాయలేదని అంటే మరి క్లీన్ చిట్ ఇచ్చినట్టే అని భావించాలి కదా. మరి క్లీన్ చిట్ ఇచ్చిందా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.